మహోన్నతులైన దేవ స్తోత్రం. నీ నామములో ప్రభు మరి ఒకసారి నీ ప్రియ బిడ్డలను కలుసుకుంటే ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. నీ కృపలో, ప్రేమలో ప్రభు ఇదిగో నీ లేఖనాల నుంచి, నీ జీవ గ్రంథం నుంచి ప్రభు మేము నాయన ఇదిగో నాయన లేఖనాలు చదువుకుని ఉండగా వాటి భావాన్ని, వాటి యొక్క ఉద్దేశాన్ని నువ్వు ఎందుకు పొందుపరిచావు అవన్నీ మేము తెలుసుకుంటే కృపను దయచేయమని యేసు నామములో అడుక్కుంటూ, అలాగనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి ఎవరన్నా చదివి సహాయం చేయండి. మీలో చాలా జాగ్రత్తగా గమనించండి. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు. చూడండి, భోగేచ్ఛల నుండియే కదా. చదువు. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, సంపాదించుకొనలేరు, మాట్లాడుదురు, పోట్లాడుదురు, యుద్ధాలు చేస్తారు. కానీ దేవునిని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను చాలా జాగ్రత్తగా గమనించారు. మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని తెలియదా మీకు? చూడండి, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలే నాయన. దేవుని యొక్క గ్రంథంలో, అలాగనే సృష్టికి మాన్యువల్ గ్రంథంలో మనం చూసాం. అలాగనే యాకోబు ద్వారా మనకి దైవ సందేశం అందించాడు. అలాగనే ఇవి పోరాటాలు, అసూయ, పగ, ద్వేషాలు, కుళ్ళు ఇవన్నీ స్వార్థపూరితమైన కార్యక్రమాల నుంచి వస్తున్నాయి కనుక అది కూడా మీరు సుఖపడిపోవాలి, భోగేచ్ఛల గురించి ఆనందించాలి, తినాలి, తాగాలి, శరీరంతోనే మనం ఎంజాయ్ చేయాలనే ఆలోచనల ద్వారా ఇవన్నీ మీకు కలుగుతున్నాయి. కానీ మరి ఇవన్నీ మీకు ఉంటాయని నాకు తెలుసు. అయినా కూడా మరి దేవాది దేవుడిని అడగట్లేదు. మీరు ఏం అడుగుతారు? తప్పుడు పనులు ఏం అడుగుతాం మనం పరమాత్ముడిని? అందుకే మీకు ఇవన్నీ దొరకట్లేదు. అలాగనే ఇవన్నీ శరీరానికి మరి వ్యతిరేకం, దేవునికి నేను పరమాత్ముడు కూడా వ్యతిరేకమని మీరు ఎరుగురా? తెలుసు కదా మీకు. మరి ఎలా చేస్తున్నారు ఇవన్నీ అని మరి ఎంతో వేదంతో, బాధతో అడగటం మనం చూస్తున్నాం. అలాగనే మరి ఈ సందేశాలు మనకి ఇంతకుముందు కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇప్పుడు కూడా యుద్ధాలు తీర్చిదిద్దుతున్నారు. అప్పుడైతే బాణాలతో చేసేవారు, ఒడిశాలతో చేసేవారు, రాళ్లతో కొట్టుకునేవారు, అలాగనే కర్రలతో కొట్టుకునేవారు. ఇంకా కూడా కర్రల యొక్క సాంప్రదాయం మనకుంది. ఆర్ఎస్ఎస్ సహోదరులు మరి కర్రలు పట్టుకుని, చెడ్డీలు వేసుకొని మరి కొట్లాటగా సిద్ధమవుతూ ఉంటారు. అవి ఇప్పుడు పనికి వస్తాయా? మరి బాంబులతోనూ, ర్యాకెట్లతోనూ, శాటిలైట్స్తోనూ చేస్తున్న యుద్ధం దాకా వచ్చేసింది. ఇప్పుడు మరి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు మూల కారణం చెప్తున్నాడు. మీ శరీరేచ్ఛల వల్ల మీరు ఆలోచించి, స్వార్థంగా ఆలోచించబట్టుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ నాకు, మీ శరీరానికి, లోకానికి వ్యతిరేకమని మీకు తెలీదా? తెలుసు కదా. మరి యుద్ధాలు ఎందుకు జరిగినాయి? ఇందులో పవిత్ర యుద్ధం అంటున్నారు. యుద్ధం నిజంగా మనం చూసినట్టయితే ఏ యుద్ధం నిస్వార్థంగా ఫేస్ టు ఫేస్గా యుద్ధం చేసినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే మనం పురాణాల్లో చదువుతాం. అలాగనే ఈ రాజులను కూడా చూస్తాం మనం. వాళ్ళు కుతంత్రంగా జయించారు తప్ప ఎవరో నీతిగా, నిజాయితీగా యుద్ధాలు చేయలేదు. అలాగనే యుద్ధ ధర్మాన్ని ఎవరో పాటించలేదు. నేటి వరకు అదే జరుగుతుంది. ఇది మరి యుద్ధాలు, భోగేచ్ఛల కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మరి పరమాత్ముని యొక్క సందేశం ఇస్తున్నాడు. ఏం చేయాలి, ఎలా ఉండాలి, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, మీకు గొడవ ఎందుకు వస్తుంది, ఇంత చక్కగా ప్రేమగా ఒకరినొకరు ఆదరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, గద్దించుకుంటూ, పార్టీలు చేసుకుంటూ, అలాగనే ఒకరొకరు కానుకలు ఇచ్చుకుంటూ హాయిగా బ్రతకాలని నేను పంపిస్తే మీరేంటి ఇలా కొట్లాడుకుంటున్నారు మనస్పర్ధలతో, శరీర భోగేచ్ఛలు, అలాగనే వ్యభిచారం యొక్క కార్యక్రమాల వల్ల కదా ఇవన్నీ మీకు అవుతున్నాయి, స్వార్థం వల్ల కదా అని ఎంతో వేదంతో, బాధతో మరి యాకోబు గారి ద్వారా పరమాత్ముడు మనకు అందిస్తున్న ఈ సందేశాన్ని మనం స్వీకరిద్దాం, తీసుకుందాం. అలాగనే మరి యుద్ధాలు జరగటం కారణం ఏంటి? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఇది చేయాలంటే నేను ఇది చేయాలి, నా మాట వినాలంటే నా మాట వినాలి. చూడండి, ఈ రోజున మరి అనేక దేశాలు, మంది కూడా కాదు, దేశాలే మరి యుద్ధానికి మోహరించడం మనం చూస్తున్నాం. అలాగే మన భారతదేశమే చైనాకి సపోర్ట్గా రష్యా, అలాగనే మరి దీన్ని ఎదుర్కొనటానికి మరి ఇజ్రాయెల్కి సపోర్ట్గా భారతదేశానికి మరి ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా. ఇవన్నీ చూడండి, ఈ యుద్ధ వాతావరణాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మీ శరీర భోగేచ్ఛల కోసమే కదా, మీ స్వార్థ ఆలోచనల కొరకే కదా అని ఎంతో వేదంతో, బాధతో పరమాత్ముడు ఇచ్చేస్తున్నాడు. నిజంగా మరి మనుషుల్ని చంపేయటం కరెక్టా? మనుషులు చచ్చిపోతున్నారా?
ఆత్మ ఎప్పుడైతే ఆత్మకు చావలేదని చెప్పి ప్రతి గ్రంథం చెప్తున్నాయి కనుక ఈ ఆత్మ ఈ బాడీలోంచి బయటకు వస్తుంది అంతే. బయటకు వచ్చిన ఆత్మకే మరి ఎక్కడికి ఉండాలి? ఇది చావులేదు కనుక ఉంటే నరకంలో ఉండాలి, లేకుంటే స్వర్గప్రాప్తి అన్న కావాలి. ఈ రెండు కాని ప్లేస్ కూడా ఒకటి ఉంది. అక్కడ వెయిటింగ్లో ఉండటం మనం గమనిస్తున్నాం లేఖనాల ద్వారా. అలాగనే దేవుడు మనకిచ్చిన ఆయన జీవ గ్రంథం ద్వారా అడ్వాన్స్గా చెప్పగలిగిన సమర్థవంతమైన గ్రంథం మరి మాన్యువల్ అని మనకు తెలుసు. ఇందులో పొందుపరిచిన రీతిని బట్టి కొన్ని మనం చూద్దాం. అలాగనే మరి యుద్ధాలు ఇవన్నీ చేసిన వాళ్ళు మరి చివరికి ఏమయ్యారు అంటే మనకు అన్నీ తెలుసు. మరి అశోకుడి దగ్గర నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అనేక మంది మరి శాంతి సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చారు, కానీ శాంతించలేదు ఎవరు. కొన్ని సందర్భాల్లో మరి యుద్ధం వద్దు, మన గురించి ప్రజలందరూ చనిపోతున్నారు కనుక, రక్తపాతం జరుగుతుంది కనుక మరి మహాభారత యుద్ధంలో కూడా మనం దీని సందర్భాన్ని చూస్తాం. రక్తపాతాన్ని చూసి కృష్ణ భగవానుడు ఎంతో మరి మదనపడి, నా గురించి కదా ఇదంతా ఇదైపోయింది అని మరి రాజ్యం వద్దు ఏమొద్దు నాకని మదనపడి మరి ఎంతో మానసిక ఒత్తిడికి గురైనట్టుగా మనం చూస్తున్నాం. రామాయణంలో మహాభారతంలో రామాయణంలో కూడా అంతే. మరి అంత గొప్ప రాజుని చంపేసి ఇవన్నీ మనకు తెలుసు, జాగ్రత్తగా గమనిద్దాం. అలాగనే మరి ఈ రోజున యుద్ధానికి సిద్ధమైన వాళ్ళని చూద్దాం. అలాగనే కొరియాలు కానీ ఉత్తర కొరియా దక్షిణ కొరియా రెండు ఇదే. ఈ యొక్క యుద్ధ వాతావరణం ఎందుకు మనకి ఇది అవుతుంది? అసలు ఇంత ప్రేమగా ఇంత చక్కగా ఉండాల్సిన మనం ఎందుకు అసూయ పగ కుళ్ళు ద్వేషాలతో మనం రగిలిపోతున్నాం అనేది మనం చూసుకున్నాం. ఇవన్నీ ఇలా కల్పించేది అపవిత్రాత్మలని మనకు తెలుసు. ఈ అపవిత్రాత్మల గురించి చేసాం, దెయ్యాల గురించి చేసాం, అపవిత్రాత్మ గురించి చేసాం. అలాగనే భూతాలు, వీటికి లీడర్లు ఎవరైతే ఉన్నారో మరి ఆ భూతాలు కూడా మరి వీళ్ళని లీడ్ చేసి అనేక మందిని మరి పాడు చేయడం కోసమే చేస్తున్నారని మనకు తెలుసు. అలాగనే ఈ కార్యక్రమాల్ని కొన్ని మరి దెయ్యాల్ని మంత్రగాళ్ళు దగ్గరికి తీసుకొని వాటి ద్వారా మరి సర్వమానవాళ్ళని నాశనం చేయటం మనం చూస్తున్నాం. అది మరి మా దగ్గర చాలా ఆధారాలతో సహా ఉన్నాయి. మీకు కావాలంటే మేము ఇవ్వగలం. మీరు మాకు ఫోన్ చేసినా లేకుంటే మమ్మల్ని సంప్రదించినా మేము ఇవన్నీ మీ ముందు ఉంచుతాక మేము సంసిద్ధంగా ఉన్నాం. మరి అనేక మంది సందర్భాల్లో మనం చూస్తున్నాం. పేపర్లో కూడా పళ్ళెరగొట్టారు, లేకుంటే కాల్చివేశారు, దహనం చేశారు, సజీవ దహనం. అలాగనే మరి వీళ్ళు మంత్రగాళ్ళని చెప్పి ఇదని రోజు ఏదో మూలన పేపర్లో కనబడుతూనే ఉంది. మరి నిజంగా ఇవి ఉన్నాయా లేవా అనేది మనం చూసినట్లయితే ఉన్నాయని రూఢీపరచటకి మన శరీరం, మన కార్యక్రమాలే దీనికి విట్నెస్ పలుకుతున్నాయి కనుక మరి ఈ సాక్ష్యాలు మనం తీసుకొని మనం ఇది చేద్దాం. పోరాటం చేయాలి. ఎవరితో చేయాలి? ఎవరు చేయాలి? మరి శరీరంతో చేద్దామా, ఆత్మతో చేద్దామా? ఈ పోరాటం జరుగుతుంది. చూడండి, మరి దేవాది దేవుడు ఆయన గ్రంథంలో పొందుపరిచిన రీతిని బట్టి చూద్దాం. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక నూతన నిబంధనలో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకి రాస్తూ మరి దేవుడు తన ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. తుదకు అంటే చివరికి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి చూడండి, ఎవరిది? పరమాత్మని యొక్క మహాశక్తిని బట్టి. అనంత జ్ఞాని అయిన దేవదేవుడు నోటి మాటతో సృష్టిని జరిగించిన శక్తివంతుడైన దేవుడు ఆయన బాహుతో చేసిన ఈ కార్యక్రమాన్ని తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన యందు బలవంతులు. ఎవరు యందు బలవంతులై ఉండాలి? పైల్మాన్లో, లేకుంటే ఎక్సర్సైజ్లో, లేకుంటే ఈ యొక్క యుద్ధ తంత్రాలలో బాడీ సంపాదించుకున్నదో కాదు. ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాది అనేవాడితో పోరాటం చేయాలి మనం. ఈ అపవాది ఎవడు? మనం చూసాం. దెయ్యాలు, భూతాలు, అలాగనే అపవిత్రాత్మలు ఇవన్నీ మనిషిని పాడు చేస్తున్నాయి అనేది మనం ముందు ఎపిసోడ్లో మనం చూసాం. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు అపవాది తంత్రములు ఎదిరించాలంటే మరి కర్రలు కానీ, తుపాకులు కానీ, బాణాలు కానీ, లేదంటే బాంబులు కానీ పనికిరావు. ఏం కావాలి మరి ఈ అపవాది తంత్రాన్ని ఎదిరించాలంటే? వీడు మరి ఏమీ తెలియకుండా మరి మన దగ్గరే ఉంటూ మనకే ఇది చేస్తూ మనకు కనబడకుండా వాడు. ఎందుకంటే దేవాదేవుడు అగ్ని స్వరూపై ఉన్నాడు. ఆయన శిష్య బృందాన్ని కూడా అగ్నితో చేసుకున్నాడు. మన ముందు వెబ్సైట్లో మనం చూసాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అగ్ని స్వరూపైన ఈ అపవిత్రాత్మలు మరి మనకు కనబడవు. ఎందుకంటే మనం మట్టితో చేయబడ్డాం. అలాగనే తల్లి చెడిపోయిన రక్తంలో మనం తయారవుతున్నాం కనుక ఈ మెటల్ డిఫరెన్స్ ఉంది కనుక మరి మనం వాళ్ళని గమనించలేకపోతున్నాం. మన పక్కన ఉన్నా కూడా మనకు తెలియట్లేదు. ఇది కార్యక్రమాల రూపంలో తెలుసుకుంటున్నాం మనం. ఇంతకుముందు మేము మీకు బయలుపరిచి ఉన్నాం. అలాగనే కళ్ళు వస్తాయి, కాళ్ళు చేతులు ఏమో స్టిఫ్గా అయిపోతాయి, కదలలేము, నోరు మాట్లాడితే గొంతు రాదు. ఇలాగనే మరి చెడ్డ పనులకు కూడా వాడు మరి వాడుకుంటూ ఉంటాడు. ఇవే మరి మనకు కనపడకుండా అపవిత్రాత్మలుగా మనది. వీటితో పోరాటం చేయాలంటాడు, మనుషులతోనో కాదు. చూడండి, దయచేసి చదువునైనా. మీరు చూడండి, వీటి తంత్రాలు ఏంటి?
తెలియకుండా మనకు కూడా అర్థం కాకుండా మన బాడీ ఆడి ఆధీనంలో తెచ్చేసుకొని అపవాది తంత్రాలతో మనల్ని వాడు నాశనం పట్టిస్తున్నాడు. ఇది మనకు అర్థం కావట్లేదు. శక్తిమంతులగినట్లు మరి మీరు వాడిని ఎదుర్కోవాలంటే నీకు శక్తి కావాలి కనుక ఏ శక్తి? దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోండి. ఇది ఎక్కడ దొరుకుతుందండి సర్వాంగ కవచం? దేవుడు ఇస్తున్నాడట. మరి అది ఎవరికి దొరుకుద్ది? చాలా తక్కువ మంది మరి రూట్లో వచ్చి అసలు దేవుడినే నమ్మట్లేదు. కొంతమంది నమ్మిన వాళ్ళు ఏ దేవుడో తెలియట్లేదు. సృష్టిని ఆరాధిస్తున్నాం మనం, మరి ముఖ్యంగా భారతీయులు. మరి సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆ సృష్టికర్త పరమాత్మని యొక్క సన్నిధికి మనం వెళ్ళినట్లయితే అక్కడి నుంచి సర్వాంగ కవచం ధరించుకోండి నేను ఇస్తానంటున్నాడు ఆయన. మరి సర్వశక్తిమంతుడైన దేవుడు మరి మనకి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. చదవడానికి కిందకి. ఎందుకంటే మనము పోరాడున్నది జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం పోరాడినది శరీరాలతో కాదు, మనుషులతో కాదు మనం పోరాడేది. మరి ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులు అంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళకి నాయకులు ఉన్నారు. ప్రధానులు అంటే ఇవే భూతాలు. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథు అంటే కొంతమంది మనుషుల్లోనే ఉన్నారట ఈ అంధకార సంబంధమైన లోకనాథులు, లోకంలో జీవించేవాళ్ళు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నామట. మరి దురాత్మల సమూహం ఎక్కడ ఉంది? ముందుగానే మనం గమనించాం. మరి దురాత్మలు, అపవిత్రాత్మలు, మరి దెయ్యాలు, భూతాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయట? భూమి మీద ఉండే. ఇది దానికి లేదు, వచ్చిపోవటం తప్ప. మరి ఈ యొక్క దురాత్మల సమూహంతో మనం ఫైట్ చేయాలంటే మరి మెంటల్ డిఫెక్ట్స్ వాళ్ళే మనుషుల్లాగా ఉండరు. మరి కొంతమంది మనుషులను పట్టుకుని నడిపిస్తున్నాయి. అందుకే దేవాదేవుడు మనుషుల్ని ప్రేమించాడు, మనిషిలో ఉన్న చెడుని అసహించుకున్నాడు. ఆ చెడుని తీసివేయటం కోసమే మరి దేవాదేవుడు మానవ అవతారం ఎత్తొచ్చి అనేక మందిని రోగులను స్వస్థపరచడానికి కారణం అదే. చంద్రరోగం ఉన్నవాళ్ళని, మూర్ఛ రోగం ఉన్నవాళ్ళని, కుష్ఠరోగుల్ని వీళ్ళని స్వస్థపరిచి చనిపోయిన వాళ్ళు కూడా మీకు చావు లేదు అని నిరూపించి ఆయన మొట్టమొదటిసారిగా పునరుద్ధానుడు అయ్యి ఇది ఈ పునరుద్ధాన మనకు ఉత్తేజాన్ని మనకిచ్చి మనకు చావు లేదు అని రూఢీపరిచి మరి అనేక మంది కనబడి మరి నాహో దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు అనేక మందిని మరి లేవనెత్తి వాళ్ళ పరిచయం చేసుకొని ఇది చేయటం మనం చూస్తున్నాం. మరి ఈ చావు లేని యొక్క జీవితాన్ని మరి పోరాటం చేస్తున్నాం. ఎవరితో? తిండి కోసమా? ప్రెస్టేజ్ కోసమా? ఆస్తి కోసమా? డబ్బు కోసమా? ఏంటి మన పోరాటం అనేది మనం చూసాం. యాకోబు గారి ద్వారా చాలా క్లియర్గా దేవాదేవుడు మన ముందు ఉంచాడు ఈ యొక్క అంశాన్ని. అలాగనే మరి మీరు ఇవన్నీ పొందుకోవాలంటే వాడిని మీరు ఎదిరించాలంటే ఎలా? మరి ఇది మేము ప్రాక్టికల్గా మేము అనుభవిస్తున్నాం కనుక మేము ముందు ఉంచుతాక మేము సంసిద్ధులుగా ఉన్నాం. ఆ యొక్క పరమాత్మని యొక్క దయతో, యేసుక్రీస్తు యొక్క కృపతో మరి మేము మీ ముందు ఉంచుతాక సిద్ధంగా ఉన్నాం. దయతో అందుచేతను ఆపదనమాట. ఇది ఆపదనం ఎప్పుడు? అందుచేత మీరు ఆపదనమందు చూడండి. ఆపదనం ఎప్పుడు? పడుకుంటాం రాత్రులు. ముందుగానే చెప్పాను నేను, నిద్రలో కళ్ళు వస్తాయి, చెడ్డ కళ్ళు వస్తాయి. ఎవడో వచ్చి కొడుతున్నట్టు, ఎవడో వచ్చి తరుముతున్నట్టు, లేకుంటే ఎవరో మనకి ఇష్టమైన వాళ్ళతో కలుసుకున్నట్టు. ఈ యొక్క ఆపద్దనం అదే ఆపద్దనం. మనకు అంచి లేచి వెంటనే చిచి ఏంటో పీడకలు వచ్చింది, ఏంటో దరిద్రంగా ఉందంటే ఇదని చెప్పి చాలా మటుకు స్నానం చేస్తాం పోయి బాత్రూంలో, చాలా మటుకు మరి ఏంటి ఇది అని చెప్పి లేచి ఆ తర్వాత నిద్ర పట్టక అలాగే కూర్చొని ఉండటం కూడా మనం చూస్తున్నాం. మేము కూడా ఇవన్నీ అనుభవించాం కనుక మీతో చెప్తున్నాం. మాట్లాడదామంటే పక్క వాళ్ళని పిలవటానికి నోరు రాదు, బాడీ ఏమి సహకరించదు, చేతులు లేవు, కాళ్ళు లేవు. గట్టిగా ఇది చేసినా కూడా మరి ఎంత శక్తిని కూడగట్టుకున్నా మన శక్తి సరిపోదు కనుక వాడు ఆయన కబ్జాలోకి మనం వెళ్ళిపోతున్నాం. వాడు మనల్ని ఆ యొక్క ఆపద్దనం, అదే ఆపద్దనం. మరి ఇటువంటిప్పుడు ఎవరు రక్షిస్తారు మనల్ని? ఎవరు మనకి ఇది చేస్తారు? ఏ మందు ఎక్కించరు, ట్యాబ్లెట్ వేయరు, కానీ ఆటోమేటిక్గా కొన్ని నిమిషాల తర్వాత మరి ఆటోమేటిక్గా మనం ఫ్రీ అయిపోతాం. ఏదో పీడకలు వచ్చింది అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆపద్దన మందు వారిని ఎవరిని? అపవిత్రాత్మల్ని, దెయ్యాలను ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలుబడుటకును మనం శక్తిని కూడుకోవాలి. దానికంటే అతీతమైన శక్తులు మన దగ్గర ఉన్నాయి కనుక మన తండ్రి మనకి ఇచ్చాడు కనుక శక్తిని పొందుకున్నటకును దేవుడిచ్చు సర్వాంగ కవచం. అంటే ఇది ప్రతి అవయవానికి ఒక కవచం ఉందట. సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈ కవచం ఎలా ఉంది? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. చూడండి యోహాను సువార్త
చూడండి, అనంత జ్ఞాని అయిన దేవుడు తన శిష్యుడైన యోహాను గారితో రాస్తున్నాడు. 14వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం, చూడండి దయచేసి. యేసు యేసు మాట్లాడేది ఆయనే. యేసు నేనే సత్యమును. ఇప్పుడు అక్కడ మరి ఎఫెసీలో సత్యాన్ని దట్టిగా కట్టుకోండి అంటున్నాడు. ఎవరిని కట్టుకోవాలి ఇప్పుడు మనం? యేసుని కట్టుకోవాలి. నీతి అను మైమరుగు తొడుక్కోవాలంట. నీతి అంటే ఏంటి? రాజనీతి కాదు, లోకనీతి కాదు. దేవుడు మనకిచ్చే నీతి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాక్యాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ నీతిగా బ్రతకమంటున్నాడు. అబద్ధం కానీ, అసూయ కానీ, కుళ్ళు కానీ, పగ కానీ, ద్వేషం కానీ, ఇవన్నీ హర్షత్వర్గాలను జయించిన వారుగా నీతి అనే ధరించుకోండి అంటున్నాడా. పాదములకు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు శిలువ మీద ఉండి ఆ తర్వాత మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, నేను నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నా అన్నాడు. అటువంటి సమాధానం అనే జోడు తొడుక్కోండి. అంటే మనం ఏం కావాలి ఇప్పుడు? సమాధానం కావాలి. ఆయన సందేశమే ప్రేమ సందేశం. ఎదుటి వాళ్ళతో సఖ్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. పగ, కుళ్ళు, అసూయ, ద్వేషాలు వాళ్ళ మీద చూపించకూడదు. ఎంత ఉన్నా కూడా మనం దిగమింగే శక్తిని మనకిస్తాడు దేవుడు. దానివల్ల అసూయ, పగలు, ద్వేషాలు, కొట్లాటలు, యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయని మరి యాకోబు గారి ద్వారా బయలుపడుతున్నాడు కనుక పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. అంటే మనసును ఎలా ఉంచుకోవాలి మనం? నిష్కల్మషంగా ఉంచుకోవాలి. సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిల్చోండి, ఆ తర్వాత సంగతి నేను చేస్తా అన్నాడు. ఇవన్నీ చూడండి, ఇంకా కొన్ని చెప్తున్నాడు అక్కడ. ఇంకేమో ఇవన్నీ కాక చూడండి, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూచుచు అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? ఇక్కడ మనుషుల్ని చూడకూడదు, అపిత్రాత్మను చూడకూడదు, దెయ్యాలను చూడకూడదు. యేసు వైపు చూచుచు పరుగు పందెం తుదమిట్టించండి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. దానితో మీరు చూడండి, ఈ దెయ్యం ఏదైతే ఉందో, అపిత్రాత్మ ఏదైతే ఉందో, మరి భూతం ఇవన్నీ ఏదైతే ఉందో, వాడి అగ్ని బాణాలు వేస్తున్నాడట. అగ్ని బాణంలో ఆర్పాలంటే ఏం చేయాలి? ఈయన దగ్గర ఉండాలి, సర్వాంకవచం ధరించుకోవాలి, అలాగనే మరి తోలిదట్టు ధరించుకోవాలి, సత్యం అనే దాన్ని దొరుకోవాలి, సమాధానం జోడు తొడుక్కోవాలి. దుష్టుని ఎదిరించాలంటే మనకి ఇవన్నీ కావాలంటున్నాడా. ఆర్పుటకు శక్తి. చూడండి ఏమొస్తట, ఇవన్నీ మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా శక్తి వచ్చేది. వాడు కాదు కదా, వానికి ఎవడైతే నెంబర్ 1 లూసిఫర్ ఉండో వాడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. మన దగ్గర కూడా రావటానికి భయపడతాడు. అమ్మో వీళ్ళు పరిశుద్ధులు, దేవుని పిల్లలు వీళ్ళు అని చెప్పి రావటానికి భయపడతారు. మీరు ఇది కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి. ఊకే కళలతో వాటితో చికాకు కలిగిన జీవితం కలిగిన వారు ఎవరైనా ఈ సెక్సువల్ కాంటాక్ట్ కూడా పెట్టుకుంటాయి. అప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, యేసయ్యా నాకు సహాయం చేయాలండి, యేసయ్య అంటే చాలు, ఆటోమేటిక్గా వాడు ఇక్కడి నుంచి పారిపోతారు. ఆ పేరంటేనే వాడికి మరి భయం. అందుకే సూర్యుడి కింద నేను ఇచ్చిన నా నామం మీరు వాడుకోండి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ధరించుకోండి. వాడుకోవాలంటే సత్యమైన యేసయ్య మనకు కావాలి. అలాగనే ఈయన చెప్తున్న సర్వాంగ కవచం మనకు కావాలి, విశ్వాసం అనే డాలు కావాలి. చదవండి, ఇంకా నేను చూడండి అయినా ఇంకేమేం కావాలా. మరియు రక్షణను, శిరస్రాణమును, దేవుని వాక్యమును చూడండి చాలా జాగ్రత్తగా, మన దేవుని వాక్యమును అదండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలట. అంటే ఇప్పుడు పరమాత్ముడు ఎక్కడున్నాడు? వాక్యం అనే ఖడ్గం రూపంలో ఉన్నాడు. ఈ వాక్యమే 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆ కత్తి ముందు ఎవరు నిలబడగలరు? అందుకే వాక్యం అనే ఖడ్గమును ధరించుకోనండి. అందుకే నా వాక్యం మీలో ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగనేది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నానని మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు దేవాదేవుడు. అలాగనే మరి చూడండి, వాక్యం అనే ఖడ్గమును ధరించుకోనండి, విశ్వాసం అనే డాల్ను పట్టుకోండి. డాల్ అంటే మనకు తెలుసు, విశ్వాసం అనే డాలు అంటున్నాడు. ఈ డాల్ అంటే ఏంటో మేము మరి ఇప్పట్లో అందరూ మర్చిపోతున్నాం. ఇది మరి డాల్ ఏమైందంటే ఇప్పుడు మనకు వాడుక పదం, మనకి ఇది ఏమంటారు దీన్ని, ఈ డాల్ అనేది మరి బుల్లెట్ ప్రూఫ్గా మనకి పనికొస్తుంది. అలాగనే అనేక మంది రాజకీయ నాయకులు కానీ చాలా గొప్పవాళ్ళు ఉన్న వాళ్ళందరూ మరి బుల్లెట్ ప్రూఫ్ను వాడతారు. అలాగనే కొంతమంది ఇంకా మంచి ఇది ఉన్నవాళ్ళు కార్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడతారు. మన ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, ప్రధానమంత్రి గారికి ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ కార్లు. మనకి మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండేది నక్సలైట్ దాడి చేసిన తర్వాత. మరి ఇప్పుడు కేసీఆర్ గారికి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి బుల్లెట్ ప్రూఫ్స్ అంటే ఏముండాలి? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ లాంటి మరి వాక్య ఖడ్గం ఉండాలి,
అలాగనే విశ్వాసం అనే డాల్ ఉండాలి. అది అప్పట్లో రాజులు యుద్ధం చేసేటప్పుడు డాల్ని రౌండ్గా ఉండేది, ఎడం చేతితో పట్టుకునేవారు, కుడి చేతిలో కత్తి ఉండేది. ఈ డాల్తో డిఫెన్స్ చేసుకునేవారు. అంటే ఎదుటి వాళ్ళు వేస్తున్న కత్తిని ఈ డాల్తో అడ్డం పెట్టుకునేవారు. ఆ తర్వాత వీళ్ళు కత్తిసిరి వాళ్ళని చంపేవాళ్ళు. అది డాల్ అంటే. ఆ డాల్ని మరి ఇక్కడ దేవాదేవుడు పొందుపరుస్తున్నాడు. విశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకం అనే డాల్ను పట్టుకోవాలి మనం. దానితో ఇవన్నీ ధరించుకున్న తర్వాత ఏమవుతుంది? దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతు. చూడండి, ఈ శక్తిని పొందుకోవాలి. అంతేగాని మన పైన మనలాగా లేకుంటే వీధిలాగానో శక్తి కాదు. కానీ దేవుని శక్తిని మనం ఎంత బక్కగా ఉన్నా లేవలేకపోయినా ఈ మాట, ఈ ఒక్క యేసు అనే పదం మనకి అంత శక్తిని ఇస్తుంది కనుక మరి ఇటువంటి అగ్ని బాణాలని ఎదుర్కొంటే మనం సంసిద్ధులుగా ఉండాలి. మీరు దీన్ని ప్రాక్టికల్గా చేసి చూడండి. మేమేదో మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు, కానీ లేఖనాలు ఇవన్నీ నెరవేర్చలేదు. మీరు ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు అవకాశం వస్తే అది దీన్ని టెస్ట్ చేసుకొని మరి మీరే మాకు సమాధానం చెప్పాలని. అలా ఇంకేమైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి ఇటువంటి అపవిత్రాత్మ శక్తుల్ని ఎదుర్కొంటే మీ శక్తి సరిపోకపోతే మరి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము ఇంకా అనేకమైన సందర్భాలు మీకు ఇవ్వగలం. అనేకమైన వాటి యొక్క స్థితి ఏంటో మేము చెప్పగలం. వాటిని వెళ్ళగొట్టకి మరి మీకు శక్తి సరిపోతే మేము కూడా దానికి సహాయం చేయటకి 24 గంటలు సిద్ధంగా ఉంటాం. ఇటువంటి కృపా కాపుదల మరి మీరు వాడుకోవాలని. మరి దీన్ని అర్థం కాక అనేక మంది మరి మనుషులను చంపటం మనం చూస్తున్నాం. అందుకే మనిషి యొక్క స్థితి, ప్రేమిస్తున్న తండ్రి మరి ఎంతో ప్రేమ కలిగిన సందేశం మనకు అందిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటకు మరి మీ ముందు దేవుని యొక్క సందేశం ఉంచాం. అన్ని లేఖనాల నుంచి కూడా మనం ఇచ్చాం. మరి మనం పోరాటం మరి మనుషులతో కాదు, అపిత్రాత్మతో, దురాత్మల సమూహంతో, దెయ్యాలతో. అది వీటిని జయించి మనం దేవుని యొక్క సన్నిధిని, స్వర్గాన్ని మనం పొందుకోవాలంటే ఇవన్నీ మనం పాటించాలి కనుక దయతో పాటిస్తే పెద్ద ఏమి కష్టమేం కాదు, చాలా ఈజీ. ఇవన్నీ జయించగలిగిన శక్తి, సామర్థ్యం మన ప్రభు మనకి ఇస్తున్నాడు కనుక అవి పొందుకోవాలని ప్రభు పేట మీకు విజ్ఞప్తి చేస్తూ మీ శ్యామ్ చౌదరి. మహోన్నతుడైన దేవ స్తోత్రం. నీ నామములో ప్రభు మరి ఒకసారి